తిరుపతి తొక్కిస్లాట ఘటనపై కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. తొక్కిస్లాట జరిగిన స్పాట్ ను ఇప్పటికే పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సరిగా చేయలేదు అంటూ మండిపడ్డారు. 2000 మందికే చోటున్నప్పుడు 2500 మందిని ఎలా పంపించారంటూ ఫైర్ అయ్యారు. భక్తులను బయటికి వదిలేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలీదా అంటూ కోపడ్డారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. మొత్తంగా అధికారుల తీరుపై ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షకు సంబంధించిన మరింత సమాచారం టీవీఎన్ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చంద్రబాబు నాయుడు ఇటు ఈవో శ్యామలరావు పైన ఇతర అధికారులపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు? ఎవరెవరి పైన వేటుపడే అవకాశం ఉంది? ఎవరిని బాధ్యులను చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇందులో ఎవరిని ఉపేక్షించినా దాని ఇబ్బందులు ప్రభుత్వానికి చుట్టుకునే అవకాశం ఉంది. బాధ్యులైన వాళ్ళని, ఎందుకంటే ఇటీవలనే కొన్ని సంఘటనలు చూసాం. ఒక థియేటర్లో ఎవరో బయట జరిగిన ఘటనకి సంబంధించి స్వయంగా జరిగిన అరెస్టులకు సంబంధించిన ఉదంతాన్ని ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు, మళ్ళీ ఈ ఘటనలు పునరావృతం కావని మీరు హామీ ఎలా ఇస్తారు అంటూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ స్వయంగా టీడీపీ క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలు ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది దాని మీద ఇప్పటికే ఒక నివేదిక అయితే అందింది. గతంలో ఈ ఎలక్ట్రానిక్ విధానంలో, ఆన్లైన్ విధానంలో ఈ టికెట్ల కేటాయింపు జరిగేది, ఈ దర్శన్లో ఇది జరిగేది. కానీ గత కొంతకాలంగా దాన్ని నిలిపివేయడంతో ఆ గతంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ వెసులుబాటు ఉండేది. సో అన్ని జిల్లా కేంద్రాల్లో 5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సెంట్రలైజ్ చేయడంతో ఇబ్బంది ఏర్పడింది. అందుకనే విశాఖకు సంబంధించిన 3 అక్కడ చనిపోవడం జరిగింది. సో అందరూ అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఒక చోట చేరుతున్నప్పుడు దాన్ని ఎంత పకడ్బందీగా నిర్వహించాలి, ఎందుకు నిర్వహించలేకపోతున్నారు, టీటీడీలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ని చేయగలిగిన రాష్ట్రంలో అతిపెద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ని చేయగలిగిన సంస్థ టీటీడీ. ఎందుకంటే నిరంతరం వాళ్ళకి రోజు ఇది పెద్ద ఎక్సర్సైజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాంట్లో ఎక్స్పర్ట్స్ అందరూ చాలామంది అక్కడ ఉంటారు. కానీ అంతమంది ఉన్నప్పటికీ కూడా దాని ప్రతిష్టకు భంగం వాటిల్లేలాగా జరిగిన ఘటనకి ఎవరో ఒకరిని ఏదో నామకే వాస్తే కేవలం అక్కడ ఉన్న పోలీస్ అధికారిని సస్పెండ్ చేస్తేనో లేకపోతే అతని మీద చర్యలు తీసుకుంటేనే సరిపోదు. అంతకు మించి ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద ఎక్కువగానే ఉంది. దానికి సంబంధించే ముఖ్యమంత్రి ఖచ్చితంగా దీనికి ఎవరిని బాధ్యులు చేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటివరకు అయితే అది కేవలం యాక్సిడెంటల్గా జరిగిన ఘటన. ఆ సందర్భంలో లోపలికి అనుమతించే క్రమంలో ఎవరికో హెల్త్ బాగలేకపోతే వాళ్ళని లోపలికి తీసుకునే క్రమంలో ఒక్కసారిగా వచ్చి పడింది కాబట్టి దానికి అక్కడున్న కలెక్టర్ ఖచ్చితంగా దానికి అక్కడ అంత పెద్ద క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కావచ్చు లేకపోతే అక్కడున్న ఎస్పీ కావచ్చు వాళ్ళు కూడా దానికి బాధ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టుగా డూస్ అండ్ డోనాట్స్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారం దాన్ని కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ లేకుండా అందరినీ ఒక పార్కులోకి పంపించి అక్కడి నుంచి ఒక్కసారిగా గేట్ తీసేయడంతో లోపలికి వచ్చిన వైనం చూసి మాత్రం ఈ నిజంగా అంత ఆర్గనైజ్డ్గా లేదు కాబట్టి తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా పోస్ట్పోన్ చేయకుండా ఖచ్చితంగా తక్షణమే అది యాక్షన్ తీసుకుంటారన్న ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అయితే ఎవరిని బాధ్యులు చేస్తారో చూడాల్సిన సమయం అతి సమీపంలోనే మనకు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.